నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మా తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రంజాన్ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ఖ్వాజా మొహినుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు, పెద్దలు అలైబలై చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. నవపేట ఈద్గా వద్ద ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, గాంధీనగర్ ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. पहले थोड़ा बड़े लोगों से मिलने दीजिए, थोड़ा स्पेस दीजिए प्लीज, थोड़ा हटिए प्लीज, जगह बढ़िए, हटिए सबसे बहनों को मैं तहे दिल से ये ईद उल फितर की मुबारक की बात पेश करता हूँ। बहुत बहुत शुक्रिया, थैंक यू, धन्यवाद। चलो मिलो मिलो भाई। मैं जाओ जी, मैं लेता हूँ, उसको दे दे। ओके ना? ओके नंबर इंशाल्लाह नेमत में ये सब النواظر وتخيلات الفكر رضي عن قوم أساءوا ثم أحسنوا فغفره وغضب على قوم أحسنوا ثم أساءوا فما عذره قبض خلقه قبضتين فقال هذه ولا أبالي إلى الجنة وهذه ولا أبالي إلى سقر أحمده في العسائل والكبر حمدا أدفعوا به السوء والضرر ونؤمن بالدارين وبكتبه ورسله وبالقدر. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. أشهد أن لا إله إلا الله وحده لا شريك له ولا ضد له ولا ملجأ من బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో విగ్రహదాత కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున ముదిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున ముదిరాజ్, కౌన్సిలర్లు అమరం సరస్వతి, సాయిపేట శ్రీనివాస్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, శ్రీనివాస్ రెడ్డి, జగన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో చైతన్యం లేనప్పుడు, అంటరానితనం ఉన్నప్పుడు, సమాజంలో చదువు లేనప్పుడు మరి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందనే ఆలోచనతో అనేక మంది యువకులకు ప్రేరణించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జ్యోతిరావు పూలే గారే. మరి వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలను నేటి యువత సమాజం అంతా కూడా పుచ్చుకొని వాళ్ళ ఆశయ సాధన దిశగా అందరం కూడా ప్రయత్నం చేయాలి. గుండ్లపోచంపల్లి గ్రామం మున్సిపాలిటీలో మరి ఘనంగా వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. పటాన్
పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేయాలని, నీలం మధు ముదిరాజ్ గెలుపుకు అందరూ సహకరించాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ అని, ఈ గడ్డ పైన నాకు మెదక్ ఎంపీ సీటు ఇవ్వడం చాలా సంతోషమని, మెదక్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి డీసీసీ, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నరసింహ, జిల్లా మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. పార్టీ నా మీద నమ్మకంతో ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే నా పూర్వజన్మ సుకృతంలో కూడిన ఈ జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఇందిరమ్మ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఆ జిల్లాలో ఒక పేదింటి బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు అన్ని వర్గాల మద్దతు తీసుకొని ఒక నీలం మధుకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పెద్దలందరూ చెప్పారు, మనం ఎట్లా బూత్ వైజ్ ఎన్ఎస్ఐ కార్యకర్తలైనా నాయకులైనా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సమిష్టిగా పనిచేసి మనం మెదక్ పార్లమెంట్ గెలిపించుకొని భారీ మేరని గెలిపించుకొని అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రి చేయాలనేది మన రేవంత్ అన్న లక్ష్యం, మన ప్రజాపాలన లక్ష్యం. కాబట్టి మనమందరం కూడా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం కార్యకర్తలైనా సరే, ఎన్ఎస్యూ అయినా సరే, నాయకులైనా సరే మనం ఏం చేసామో, మనం ఏం చేస్తున్నామో ప్రజలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని మెదక్ జిల్లాను ఎంత అభివృద్ధి చేసింది, ఏమేమి ఇచ్చింది అని కూడా చెప్పాలి, ప్రజలందరూ చెప్పాలి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో కూడా ఏం చేసామో చెప్పాలి. గతంలో ప్రధానమంత్రి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో యువతకు ఇండస్ట్రీస్ పెట్టి, ఇక్కడ మన పక్కనే ఉన్న పిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, ఇగ్రిసేట్ పెట్టిరు, బీడీఎల్ ఇచ్చిరు, ఆర్టిస్మెంట్ ఇచ్చిరు, ఇక్కడ సంగారెడ్డిలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇచ్చిరు, ప్రాజెక్ట్ కట్టిరు, సింగూరు ప్రాజెక్ట్ కట్టిరు. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తల్లి ఇందిరమ్మ. ఈ ఇందిరమ్మ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే కార్యకర్తలే మీ అందరి సహకారంతో జెండా ఎగరేస్తాం. అట్లనే ఈ రోజు ఇందిరమ్మ పాలన నడుస్తుంది. మీరు చూడొచ్చు, 100 రోజులలోనే 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు నిర్వహించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మా నాయకులు ఆ రోజు అయితే గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పారు, అవన్నీ తీసిరు. మీరు చూడొచ్చు, యువత ఎన్ఎస్సీ యువత కూడా చెల్లెలను అడగాలి. ఈ
పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డలో గల శ్రీ గణేష్ దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. మార్పు అని ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టారని అన్నారు. 6 గ్యారంటీల కోసం రాహుల్ ఏఐసీసీ మాట అన్నారని 120 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదని అన్నారు. మహాలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2500 ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ బాకీ పడిందని అన్నారు. 42 లక్షల పింఛన్దారులు ఉన్నారని వారికి నెలకు 4000 ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు. మన అందరి అభిమాని స్ఫూర్తిదాయకుడైనటువంటి హరీష్ రావు గారికి, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులైనటువంటి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, అదేవిధంగా సభావేదిక పడినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు మీ అందరికీ పేరు పెరిగిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాల ద్వారా భాగంగా మరి ఈరోజు మన ప్రచార వెహికల్స్ని ఇక్కడ నుంచి పూజ చేసి సిద్ధి వినాయకుడు అంటే మన అందరికీ తెలిసిందే. మనం బాగా నమ్ముకున్నటువంటి దేవుడి దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అంతా విజయమే జరుగుతుందన్న ఒక ఆశాభావంతో ఆ భగవంతుని పైన మరి నమ్మకంతో ఇక్కడి దాకా రావడం జరిగింది. మనకంతా శుభమే జరుగుతుందని చెప్పేసి నేను రాసిన మన పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాను. కానీ ఈ కష్టకాలంలో మనందరం కూడా, ఎందుకంటే మన పైన ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మనందరం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మన శాసనసభ్యుల గురించి కూడా మీకు తెలిసిందే. అందరం కష్టపడదాం, మన ఎంపీని గెలిపించుకుందాం. కేసీఆర్ గారికి మరి మన మెదక్ అంటే మరి మన బీఆర్ఎస్ జెండా, మన బీఆర్ఎస్ గడ్డ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ మన ఎంపీని గెలిపించుకుందామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దల ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 13వ తారీఖు నాడు 4 గంటల నుంచి 8 గంటల వరకు జిఎంఆర్ కన్వర్షన్లో మనకు నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ఎంపీపీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరితోటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దలు హరీష్ గారు అలాగే వెంకటరామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా అటెండ్ కాబోతా ఉన్నారు. ఆ మీటింగ్ ను విజయవంతం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ, మీ అందరితో శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శ్రీ మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు పెద్దలు సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరు కూడా పేరున అందరు సీనియర్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వచ్చిన కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈరోజు మైపాలన్న ఆధ్వర్యంలో
ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకు ఉన్నాయి. మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. जो यूपी और नॉर्थ से भी यहाँ उड़ीसा से भी आए सो हमारे भाइयों को भी నమస్కారం. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మైపాలన్న ఘన విజయం సాధించండి. అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తారు. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్గా గెలిచిందో గంత స్పీడ్గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తూ ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు, ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. రోజుకు ఏదో ఒక చోట ఆన్లైన్ మోసాలకు ప్రజలు బలవుతున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ సూరారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటేశం వారి సిబ్బందితో సైబర్ నేరాల గురించి, ఆన్లైన్లో జరిగే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని
మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం మత పెద్దలు పలువురు ముస్లిం సోదరులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సనత్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి, నాయకులు ఖలీల్, రాజేష్ ముదిరాజ్, ఫాజిల్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా తెలంగాణ. ताला के लिए अंजाम दी जाए, जानवर ज़ुबा करना हो, मदद मांगनी हो, पनाह तलब करनी हो, मोहब्बत करनी हो, खौफ रखना हो, उम्मीदें वाबस्ता रखनी हो, तवक्कुल करना हो, दिली इबादत हो, माली इबादत हो, ज़बानी इबादत हो, हर तरह की इबादत अल्लाह तबारक व तआला के लिए अंजाम दी जाए। अल्लाह पर ईमान और अल्लाह की मारिफत के लिए तीसरी बात ये ज़रूरी है, अल्लाह तबारक व तआला के अस्माए हुस्ना और अल्लाह तबारक व तआला की सिफात ढीली न की जाए, किसी भी तरह से तहरीफ न हो, न अल्फाज में तहरीफ हो, न मानों में तहरीफ हो, न अल्लाह की किसी सिफत को बंदों की सिफत की तरह समझा जाए और न ही उन सिफात की कैफियत मुतअय्यन की जाए और न ही उन सिफात का इनकार किया जाए। जब तौहीद की इन तीन किस्मों को अच्छे से समझेंगे तो अल्लाह की मारिफत होगी।